హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇలా ఉన్న వెబ్సైట్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది 2 ways చేయొచ్చు. ఫస్ట్ ఇది వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ యూస్ చేసి. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ చూసే ఉంటారు, ఎలా ఉంటుంది వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. సెకండ్ మెథడ్ జిప్ ఫైల్ క్రియేట్ చేసి పెట్టవచ్చు. ఇక్కడ అప్లోడ్ థీమ్ అని ఉంది కదా, అక్కడ అప్లోడ్ థీమ్లో మనం డౌన్లోడ్ చేసుకున్న థీమ్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సరే, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను, నా వెబ్సైట్. ఓకే, హోమ్ పేజ్ ఓపెన్ చేద్దాం. ఓకే, మన డిఫాల్ట్ వర్డ్ప్రెస్ థీమ్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ డాష్బోర్డ్ ఉంది కదా, డాష్బోర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఎలా ఉంటుంది, మన వెబ్సైట్ తాలూకా డాష్బోర్డ్ ఎలా ఉంటుంది. ఇక్కడ అపియరెన్స్ ఉంది కదా, అపియరెన్స్లో థీమ్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ థీమ్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్న లిస్ట్ ఆఫ్ థీమ్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు కొత్త థీమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే పైన యాడ్ న్యూ. ఇక్కడ కేటగిరీస్లో అయితే మీకు థీమ్స్ అయితే ఉంటుంది, పాపులర్ అని, లేటెస్ట్ అని, ఫేవరెట్స్ అని. మీరు కనుక థీమ్ నేమ్ తెలిస్తే కనుక ఇక్కడ సర్చ్ థీమ్ ఉంది కదా, ఆ సర్చ్ థీమ్లో మీరు ఆ థీమ్ నేమ్ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ పాపులర్లో చూద్దాం. ఫస్ట్ ఏదో ఒక సెలెక్ట్ చేద్దాం. ఏదో ఒకటి ఇక్కడ ఉంది కదా, కొలిబ్రీ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేద్దాం. ఇన్స్టాల్. సరే, ఇది ఇన్స్టాల్ అయ్యేలోపు మనం ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ. ఓకే, వెబ్సైట్ థీమ్ అయితే ఎలా ఉంది. 2 gridsలో మన బ్లాగ్ పోస్టులు అనేది ఇచ్చాడు, పైన ల్యాండ్స్కేప్ సీనరీ అయితే ఉంది. ఓకే, బాగుంది. యాక్టివేట్ చేద్దాం. ఓకే, ఆ సేమ్ థీమ్తో 3 typesలో ఉన్నాయి. మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. స్టార్ట్ విత్ సెలెక్టెడ్ డిజైన్. ఓకే, సేవ్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. విజిట్ సైట్. ఓకే, ఇలా అయితే మనం చేంజ్ చేసాం. ఓకే, ఇక్కడ యువర్ లోగో, కొన్ని నావిగేషన్ మెనూస్ అండ్ ఇక్కడ టైటిల్ అవన్నీ మనకు నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. ఇదంతా వెబ్సైట్ బుల్ చేసేది వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సెకండ్ మెథడ్ అనుకున్నాం కదా మనం, జిప్ ఫైల్ అని. అదేంటంటే ఇప్పుడు గూగుల్లో ఏదైనా వర్డ్ప్రెస్ థీమ్ సెలెక్ట్ చేసుకోండి. వర్డ్ప్రెస్ థీమ్స్ అని సెలెక్ట్ చేస్తే మీకు కొన్ని వర్డ్ప్రెస్ థీమ్స్ అయితే వస్తాయి. ఏదో ఒక లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏదో ఒక వెబ్సైట్లో మీకు బంచ్ ఆఫ్ ఫ్రీ వర్డ్ప్రెస్ థీమ్స్ అయితే ఉంటుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేయండి. నేను ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఏదో ఒకటి మీకు ఏది నచ్చుతుంది. ఇదేదో బాగుండేలా ఉంది. ఈ థీమ్ డౌన్లోడ్ చేద్దాం. ఒకసారి డౌన్లోడ్ చేసే ముందు మనం ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ.
అంతగా బాగాలేదు, కానీ మామూలు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. డౌన్లోడ్ చేద్దాం. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కదా, నేను చేసి చూపిస్తాం. బాగాలేదని తిట్టుకోవద్దు కింద కామెంట్స్లో. సేవ్. ఇక్కడ అప్లోడ్ థీమ్స్ అని ఉంది కదా, అప్లోడ్ థీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూస్ ఫైల్స్ అని ఉంటుంది జిప్ ఫార్మాట్లో. మనకు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఇక్కడే ఉంది, చూస్ ఫైల్. ఆ ఫైల్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ అయితే అయ్యింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని ఉంది కదా, ఇన్స్టాల్ నౌ. ఓకే, ఇన్స్టాల్ అయితే అవుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే కింద యాక్టివేట్ ఉంది కదా, యాక్టివేట్ చేయండి. ఓకే, యాక్టివేట్ అయితే అయింది. ఇప్పుడు మనం వెబ్సైట్ చూద్దాం ఎలా ఉందో. విజిట్ సైట్. చూసారు కదా జిప్ ఫార్మాట్లో ఎలా చేంజ్ చేయొచ్చు. దీనికంటే ఇందాకదే బాగుంది. నేను ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. సో అది గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.